ఈ రివ్యూ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. భయ్యా కల్కి మూవీపై మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బాక్స్ ఆఫీస్ లో బద్దల కొట్టడానికి వెయిటింగ్ లో ఉంది. జస్ట్ ఒకటే మాట, అంత లేదు. కల్కి మూవీ ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తానా. అసలు ఆ డిఫరెంట్ లుక్ అంటే అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. సో కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. 1000 కోట్ల కలెక్షన్ పక్కా. నేను చెప్తున్నా 1000 కోట్ల కలెక్షన్ పక్కా. అంతే. అంటే అన్న లుక్ చూసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది? మరి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మార్వెల్ సినిమాలు ఉంటాయి చూడన్నా, నాకు ఆ టైప్ ఫీలింగ్ వచ్చింది. మనం ఎందుకు తీయకూడదు? మనం మన ఇండియాలో మన దాంట్లో మన తెలుగు ఇండస్ట్రీలో మన హీరోలు పెట్టుకుని ఆ రేంజ్ సినిమాలు ఎందుకు తీయకూడదని నేను చాలా సార్లు బాధపడ్డా. కానీ ఈసారి ఆ ప్రభాస్ అన్న నా కోరిక తీర్చాడు. ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ లో ఉన్నాను. వచ్చిందంటే ఇంకేముండవు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం అంతే. అంటే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళు కూడా ఉన్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఉండాలి, మన ఇండియన్స్ అందరూ ఉండాలి. ఒక మార్వెల్ సీక్వెల్ అంటే ఆ మాత్రం లేకపోతే దమ్ ఆడ ఉండాలి ఖచ్చితంగా. అసలు ప్రభాస్ అన్న ఉంటే చాలు. అందరూ పక్కన పెడితే ప్రభాస్ అన్న ఉంటే చాలు. 1000 కోట్లు పక్క అంతే. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ లేదా మరి? అసలు ఏదన్నా నేను ఫస్ట్ రోజు కలెక్షన్ చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ రోజు 1000 కోట్లకి వచ్చాయి. ఏమింటున్నావు అన్న నువ్వు? ఫస్ట్ రోజు కలెక్షన్ గురించి చెప్తున్నా నేను. ఫస్ట్ రోజు 1000 కోట్లు వస్తాయి. మార్వెల్ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలన్నీ తొక్క వదలబడి చెప్తుంటే ఏం మాట్లాడుతావు? ఫస్ట్ రోజు కలిసిన 1000 కోట్లు అంటే 2000 కోట్లు రాదా అని అడుగుతున్నావు. 2000 కోట్లు రెండో రోజుకి వచ్చింది. రెండో రోజుకి అంటే ఆ రేంజా ప్రభాస్ అన్నది? అంతకు మించి అన్న చూడండి మీరు. కలికి వచ్చిన తర్వాత అలా వేరే లెవెల్ ఉంటది. స్టిల్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇదే థియేటర్ దగ్గర నేను కూర్చుంటా. సినిమా ఒక రాత్రి వచ్చి కూర్చుంటాను. టికెట్లు దొరకపోయినా కానీ అవసరం అయితే కింద నుంచి సీట్ల కింద దూరం వెళ్ళిపోతాను.